అందరికీ నమస్కారం. ఈ క్రైమ్ ప్యాట్రోల్ 001కి మీ అందరికీ స్వాగతం. కొందరు తాము యథార్థమని చెప్పడం కోసం అబద్ధమనే విషయాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎంతగా మీరు అబద్ధాన్ని దాచిపెట్టినప్పటికీ నిజం బయటకొచ్చిన తర్వాత అబద్ధాన్ని దాచడం కష్టమవుతుంది. కొంచేపు నిద్రపో. అరే పో నువ్వు. జరగండి, పక్క జరగండి, దారొదలండి. ఈ బాడీని ముందుగా ఎవరు చూశారు? నేను చూశాను సార్. ఏ ఫ్లోర్లో ఈవిడ ఉంటుంది? 4th ఫ్లోర్లో సార్. ఈ ఎర్రబట్ల అమృత మేడం ఉంది కదా, ఆవిడతో పీజీలో ఉంటుంది సార్. రాత్రి ఈవిడ పార్టీ చేసుకున్నారు సార్. సార్ వీళ్ళకి తెలియలేదు మేడం పైనుంచి కింద పడినట్టు. నెహా, శర్మ అక్కడ చూడు. యాదవ్ సార్, నువ్వు ఇక్కడ చూడు. దీక్షిత్ సార్. సార్, ఈ ఫోను ల్యాప్టాప్ నేహదే అయి ఉంటుంది. అన్ని ఎవిడెన్స్ తీసుకో. సార్. సార్, రాత్రి ఒక చిన్నగా గెట్ టుగెదర్ ఉన్నింది. నేహా కూడా మీతో పార్టీలో కలుసుకుందా? లేదు సార్, తను కలుసుకోలేదు. తనకి పార్టీకి రావడానికి ఇష్టం లేదు. నిన్న రాత్రంతా తన రూమ్లోనే ఉన్నింది. తను రాత్రి మొత్తం రూమ్లోనే ఉందంటే బాల్కనీలోంచి ఎలా పడింది? సార్, మేమందరం ఒకటిగా హాల్లోనే పార్టీ చేసుకున్నా. వాచ్మెన్ చెప్పారు నేహా బాల్కనీలో నుంచి. సార్, నేను అనుకుంటాను నేహా సూసైడ్ చేసుకుందని. సూసైడా? సార్, నేహా చాలా రోజుల నుంచి డిప్రెషన్లో ఉన్నింది. పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పాను సార్, కానీ తను రియాక్ట్ కాలేదు సార్. నేహా, నీతో చెప్పాను కదా హౌస్ పార్టీ ఉందని, త్వరగా రెడీ అవ్వు. నేహాకి ఉద్యోగం పోయినప్పటి నుంచి తన అప్సెట్లో ఉన్నింది సార్. నేహా ఎక్కడ పనిచేస్తుంది? ABC న్యూస్ ఛానల్లో రిపోర్ట్గా ఉన్నింది. కొన్ని రోజులకు ముందే ఉద్యోగం పోయింది. ఏపీ న్యూస్ యొక్క ఎక్స్ రిపోర్టర్ నేహా సడన్ గా చనిపోవడం జరిగింది. తన మీద పడినటువంటి నిందని దాచిపెట్టడం కోసం తను సూసైడ్ చేసుకున్నారని అందరూ చెప్తున్నారు. పత్రిక వాళ్ళని మీరే పిలిచారా? లేదు సార్, వికే ఇన్ఫార్మ్ చేశాడు. ఇతను కూడా రిపోర్టరే. సార్, నేను నేహా బ్యాచ్మేట్ సార్. మేమిద్దరం కలిసే మాస్ మీడియా కోర్స్ చేశాం. మీరు కాక ఇంకెవరైనా ఈ పార్టీలో ఉన్నారా? లేదు సార్, నిన్న రాత్రి 3 వరకు అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరది? సార్, నేహా యొక్క బాయ్ ఫ్రెండ్. నేను తనకి ఇన్ఫార్మ్ చేశాను. తను ఇప్పుడు వస్తూ ఉంటాడేమో. నేహా ఫ్యామిలీ సొంత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా లేదా? లేదు సార్, యాక్చువల్లీ వాళ్ళ గురించి నాకేమీ తెలియదు సార్. నేహా నేటివ్ ప్లేస్ రోహ్తక్, అది మాత్రమే నాకు తెలుసు. అబ్బాయికి ఏమైనా తెలుసుంటుందేమో. డాక్టర్, బెడ్ నుండి పడిపోయింది. త్వరగా త్వరగా దాన్ని తీయమ్మా.
నేను మందేశాను, అయినా కూడా రక్తం ఆపటం లేదు. చూస్తున్నాను కదమ్మా. సార్ నేహ సూసైడ్ చేసుకుందని నమ్రత చెప్తోంది. నేహా రూమ్లో సూసైడల్ నోటే లేదు కదా. సార్, ఈ ఫ్లాట్ ఓనర్తో నేను మాట్లాడాను. రోజు అమృత తాగి గొడవ చేయడం ఈ ఫ్లాట్లో అందరికీ తెలుసట సార్. అమృత, నేహ రోజు గొడవ పడుతూ ఉంటారట. సొసైటీలో కూడా అమృత మీద చాలా కేసులున్నాయి. లేదు లేదు సార్, నేహాతో నాకేమి గొడవలు లేవు. మేము రూమ్మేట్స్, మాలో ఏవో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు. ఏదైనా మా దగ్గర నుంచి దాస్తున్నారా? లేదు లేదు సార్, అలా ఏమీ లేదు. అమృత, ఈ ఫ్లాట్ని మేము ఫారెన్సిక్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. అంతవరకు ఈ ఫ్లాట్కి సీల్ వేస్తాం. కొద్ది రోజులు మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఉండండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్ ఆన్లోనే ఉండాలి. మాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. తను సూసైడే చేసుకుందని మాకు నిరూపణం అయ్యేంత వరకు మీరు మీ ఫ్రెండ్స్ ఈ సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అమృత, అమృత, ఇదంతా ఎలా జరిగింది అమృత? చెప్పు అమృత. అమృత, అబ్బాయి నాకేం అర్థం కావట్లేదు. నేహ ఎందుకు ఇలా చేసిందో అర్థం అసలు కావట్లేదు. మీరెవరు? సార్, ఇతనే అబ్బాయి, నేహ ఫ్రెండ్. సార్, నా పేరు ధీరజ్ సాంగ్మన్. నేను నోయిడా సెక్టర్ 7లో ఉంటాను. నేహ ఎప్పటి నుంచి తెలుసు? అమృతతో ఉండడం ప్రారంభించినప్పటి నుంచి. అమృత నా మంచి ఫ్రెండ్. తనే నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసింది. సార్, నా పేరు ఆకాంక్షు శుక్లా, లక్ష్మీనగర్లో ఉంటున్నాను. నాకు నకుల్కి అంతగా నేహ అని తెలీదు. మేమిద్దరం డింపీ ఫ్రెండ్స్. తను చెప్పిందని మేమిక్కడికి వచ్చాము. సార్, నా పేరు డింపీ శర్మ. నేను యూర్ విహార్లో ఉన్నాను. ఆ తర్వాత నేను విక్కీతో వచ్చాను. విక్కీకే నేహ గురించి తెలుసు. సార్, నేహా వాళ్ళ బాస్ కొన్ని రోజుల ముందు తన పనిలోంచి తీశాడు. ఘాజియాబాద్లో మెటర్నిటీ క్లినిక్ నడుపుతున్న ఒక డాక్టర్ నేహా మీద ఒక బ్లాక్ మెయిలింగ్ కేసు పెట్టారు. నేహా ఆయన మెటర్నిటీ క్లినిక్లో ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. డాక్టర్ గోయల్ ఏమన్నారంటే నేహా ఆయన నుంచి 5 లక్షలు లంచం అడిగిందన్నారు. ఈ విషయం బయటికి రాకూడదంటే. సార్, ఇందువల్లే న్యూస్ ఎడిటర్ నేహాని ఉద్యోగం నుంచి తీసేశారు. సార్, దీనివల్ల నేహ చాలా డిప్రెషన్ గురైంది. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను ఊహించలేదు సార్. అలాంటప్పుడు నేహ సూసైడే చేసుకుందని నువ్వు అనుకుంటున్నావా? ఐ డోంట్ నో సార్, కానీ ఫోన్లో అమృత నాకు ఇదే చెప్పింది. అదే అమృతానే చెప్తుంది. నువ్వు 3 వరకు నేహతోనే ఉన్నామని చెప్తుంది. నేహాకి అమృతకి మధ్య అప్పుడప్పుడు గొడవలు వస్తాయంట కదా. దీని గురించి నేహ ముందే చెప్పిందా? సార్, నిన్న రాత్రి నేహ చాలా అప్సెట్గా ఉన్నింది. నేహ, జరిగిందంతా మర్చిపో. ఎన్ని రోజులన్నీ దాని గురించి ఆలోచిస్తావు? ఇలా చూడు, రాత్రి అయిపోయింది. నువ్వు వెళ్ళి నిద్రపో. నువ్వు వెళ్ళు అబ్బాయి, నేను నిద్రపోతాను. అయితే నాతో పద. అబ్బాయి వెళ్ళు, నేను నిద్రపోవాలి. ప్లీజ్ వెళ్ళు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేహ బాల్కనీలోనే ఉందా? అవును సార్, కానీ అది అమృత విషయం కాదు. తన జాబ్ గురించే బాధపడుతూ ఉండేది. నేహ నీకు ఎన్నాళ్ళుగా తెలుసు? సార్, గత 4 ఏళ్లుగా మేం రిలేషన్లోనే ఉన్నాం. ఎటువంటి రిలేషన్షిప్? నేను అడిగేది అర్థమవుతుందా? పెళ్లి చేసుకోవాలనుకున్నారా? సార్, పెళ్లి గురించి మేము ఇంతవరకు ఆలోచించలేదు. నేహ పేరెంట్స్కి మీ రిలేషన్ గురించి తెలుసా? తెలుసు సార్, మా గురించి వాళ్ళ పేరెంట్స్కి తను ఎప్పుడో చెప్పింది. వాళ్ళకి నువ్వు ఇన్ఫార్మ్ చేసావా? ఇప్పటి వరకు చెప్పలేదు సార్. హలో, నేహ వాళ్ళ నాన్నగారా? అవునండి. మీరెవరు? నేను సబ్ ఇన్స్పెక్టర్ రోనక్ దీక్షిత్ మాట్లాడుతున్నాను. నేహ ఒక చిన్న సిటీలోంచి వచ్చింది. అమ్మ నుంచి దూరంగా తన కలల్ని సాకారం చేసుకోవడం కోసం వచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఒక ఛానల్లో ఒక చిన్న రిపోర్టర్గా ఉండింది. చాలా బాగా పనిచేసి మంచి పేరు కూడా సంపాదించింది. కానీ కొంచెం కాలం కూడా కాలేదు, తను చెడ్డ పేరు కూడా సంపాదించింది. క్రైమ్ రిపోర్టర్ నేహ మీద ఒక బ్లాక్మెయిల్ కేసు కూడా ఉంది. ఆ కేసే ఈ కేసుకు సంబంధించి పెద్ద సహాయంగా మారింది. ఎందుకంటే ప్రారంభ కాలంలోనే మనకు దీని ద్వారా ఏ విషయం తెలిసిందంటే నేహ తన మీద బ్లాక్మెయిల్ కేసు రావడం వల్ల తను చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. కానీ పోలీసులకు నేహ రాసిన ఎటువంటి సూసైడ్ నోటు దొరకలేదు ఈ విషయాన్ని రూఢీ చేయడం కోసం. సార్, నేహ చనిపోయిన రోజున రాత్రి సీసీటీవీ ఫుటేజ్. ఇది దాదాపు 5 గంటలకు జరిగింది. దీన్ని చూడండి సార్, దాదాపు 3 గంటలు నేహా బాయ్ ఫ్రెండ్ అభయ్ బిల్డింగ్లోంచి బయటికి రావడం చూడొచ్చు. సార్,
నేహా మొబైల్ హిస్టరీ, కాల్ హిస్టరీ పూర్తిగా డిలీట్ అయినట్టు మనకు టెక్నికల్ పర్సన్ చెప్తున్నారు సార్. సార్ నేహా సూసైడే చేసుకోబోతోందంటే మెసేజెస్ని కాల్ హిస్టరీని ఎందుకు డిలీట్ చేయాలి? నేహా సూసైడ్ చేసుకుందని అందరూ అంటున్నారు. నేహాకి ఇటువంటి ఘోరం జరిగేటప్పుడు తన ఫ్రెండ్ అమృత మిగతా వాళ్ళందరూ పార్టీలోనే ఉన్నారు. నేహాకి జాబ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కో. అమృత తర్వాత మిగతా ఫ్రెండ్స్ అందరినీ బాగా విచారించు. లీడ్ దొరుకుతుందో చూద్దాం. సార్ సార్, బయట నేహా పేరెంట్స్ వచ్చున్నారు సార్. సార్, నేహా చాలా బాధలో ఉందని తెలుసు. ఎందుకంటే తన మీద అబద్ధపు అలిగేషన్స్ ఉన్నాయి. త్వరలో తనని తప్పులేదని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించింది. తను చాలా స్ట్రాంగ్ అయిన అమ్మాయి సార్. సూసైడ్ చేసే అవకాశమే లేదు సార్. మీరు చివరిసారిగా నేహాతో ఎప్పుడు మాట్లాడారు? సార్, 3 రోజుల ముందే నేహాతో మాట్లాడాం. అన్నిటినీ వదిలేసి మాతో పాటు వచ్చి ఉండు అని కూడా చెప్పాం. కానీ కుదరదు అనేసింది. నేను ఏమి చేయకుండా అక్కడికి వచ్చానంటే నేను తప్పు చేశానని ఈ లోకం ఒప్పుకుంటుంది కదా. నాకు తెలుసమ్మా, నువ్వు ఎప్పుడు తప్పుడు పని చేయవు అని. కానీ తల్లి, ఇదంతా ఎలా జరిగింది? ఆ డాక్టర్ నా మీద తప్పైన అలిగేషన్ వేశారు. నా ఎడిటర్ కూడా నన్ను నమ్మలేనన్న విషయమే నాకు చాలా బాధిస్తుంది. నేహాని నర్సింగ్ హోమ్ డాక్టర్ ఆకాష్ గోయల్, ఇంకా నేహా బాస్ రాఘవ్ సింగ్ ఇద్దరూ కలిసి కావాలనే కేసు వేశారు సార్. సార్, డాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు రాఘవ్ సింగ్. మా అమ్మాయిని ఇరికించాడు సార్. ఏపీ న్యూస్ యొక్క రిపోర్టర్ నేహా చనిపోవడం జరిగింది. తన మీద అబద్ధపు నింద పడినందువల్ల తట్టుకోలేక చనిపోయినట్లుగా అందరూ చెప్తున్నారు. సార్, గాజియాబాద్లో ఉన్న గోయల్ మెటర్నిటీ క్లినిక్ డాక్టర్ ఆకాష్ గోయల్ 4th మార్చి రోజున నేహా మీద బ్లాక్మెయిల్ కేసు వేశారు. అలాగే అలిగేషన్ కూడా వేయబడింది. నేహా ఫేక్ స్టింగ్ ఆపరేషన్ చేసిందని రాసుంది. దాన్ని బేస్ చేసుకుని అతని దగ్గర 5 లక్షలు అడిగింది. తన్ని బెదిరించింది కూడా. అతను తనకి డబ్బులు ఇవ్వకుంటే ఫుటేజ్ని రివీల్ చేస్తానని చెప్పింది. నేహా ఏ ఛానల్ కోసం పనిచేస్తూ ఉందో ఆ ఛానల్ నేహా కమిటెడ్ సూసైడ్ అని ఆ విధంగా న్యూస్లో చెప్తున్నారు. నేహా తనని నిరూపించుకోలేకపోవడం వల్ల సూసైడ్ చేసుకుందని వాళ్ళు న్యూస్లో రాశారు. కేసు విచారిస్తుంటే ఛానల్ వాళ్ళు ఎందుకని అటువంటి న్యూస్ పెట్టారు? నేహా బాసు రాఘవ సింగ్ నేను వెళ్ళి కలు. ఏం చెప్తున్నాడో తెలుసుకో. సార్, చెప్పు. సార్, ఎస్ఐ వరుణ్ దీక్షిత్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. అవును సార్, నేహా మా న్యూస్ ఛానల్లోనే పనిచేస్తుంది సార్. కానీ నేను ఆలోచించలేదు తను ఇంత దారుణంగా నడుచుకుంటుందని. ఈ కేసు గురించి చాలా కథలు మేం కూడా విన్నాం. ఇంకా మీరు డాక్టర్ గోయల్ అలిగేషన్స్ తెలియదని అనుకుంటున్నారా? కరెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే నేహా దగ్గర ఎలాంటి ఫుటేజ్ లేదు. దాంతో ఎలా ప్రూవ్ చేయాలంటే తను క్లినిక్లో సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేస్తారని. ఇంకా నేను నేహాని జాబ్ నుంచి తీసేశాను. తను ఇంకో న్యూస్ ఛానల్కి వెళ్ళి నన్ను ఎదిరించడం మొదలుపెట్టింది. అశోక్ గోయల్ హాస్పిటల్లోనే నేను స్క్రీన్ ఆపరేషన్ చేసుకున్నా. 6 డిటర్మినేషన్ చేస్తున్నారని నేను తెలుసుకున్నాను. ఇల్లీగల్ గా చేస్తున్నారని తెలుసుకున్నాను. అందర్నీ ఎక్స్పోజ్ చేయాలనుకున్నాను. నా యొక్క ఛానల్ ఎడిటర్ రాఘవ్ ఇన్వెస్టింగ్ ఆపరేషన్ ని రిలీవ్ చేయలేదు. ఎందుకంటే గోయల్ అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చారు. రాఘవ్ మాట విని బ్లాక్మెయిల్ అలిగేషన్ ని నా మీద వేశారు. సార్, తను అటెన్షన్ సీకర్ సార్. అటెన్షన్ కోసం తను ఎక్కడికైనా వెళ్తుంది సార్. నన్ను తప్పడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది సార్. కానీ ఏం చేయలేకపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే తను సూసైడ్ చేసుకుంది. నేహా చనిపోయిన తర్వాత కూడా తన మీద పడ్డ బ్లాక్మెయిల్ ఎలిగేషన్ అలాంటిదేదైనా ఉందనే అనుకుందాం. అది సూసైడా లేక మర్డరా అని ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. పోలీసులు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు. పోలీసుల పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా అంతగా ఉపయోగకరంగా పోలీసులకు లేకుండా పోయింది. సార్, నేహా పోస్ట్మార్టం రిపోర్ట్. సార్, చాలా హైట్లో నుంచి కింద పడ్డం వల్ల చనిపోయింది. తన శరీరంలో కొన్ని గాయాలు ఉన్నాయి. అవన్నీ తను చనిపోవడానికి ముందు ఏర్పడ్డాయి. సార్, నేహానెవరో ఫిజికలీ అసాల్ట్ చేశారు. ఫిజికలీ అసాల్ట్? అవును సార్. సార్, నేహా బాయ్ ఫ్రెండ్ ఫిజికలీ తన్ని అసాల్ట్ చేసుండొచ్చు. అలాగే నాకు కూడా అనిపిస్తోంది. 4 ఏళ్ల పాటు వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. నేహా చనిపోయిన రోజు రాత్రి కూడా అభయ్ నేహాతో పాటు ఉన్నాడు. కానీ వాడి గురించి నేహా పేరెంట్స్ అభ్యంతరంగా ఏది చెప్పలేదే. నేహా అప్పుడప్పుడు అభయ్ గురించి మాతో మాట్లాడుతుంది. అభయ్ నేహాకి చాలా మంచి మిత్రుడు. సార్, నేను అమృత ఇంకా అభయ్ కాల్ రికార్డ్స్ని చెక్ చేశాను. వాళ్ళిద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకున్నారు. దీక్షిత్ ఒకవేళ ఇలా జరిగి ఉంటుందా? ఈ అభయ్ అమృతాని ఒకే సమయంలో ఉండొచ్చు సార్. నేహా కాల్ రికార్డ్స్ని కూడా నేను చెక్ చేశాను సార్. నేహా చివరిగా భరత్ శర్మ అనే వ్యక్తికి కాల్ చేసింది తను చనిపోవడానికి అర్ధగంట ముందు. ఈ భరత్ శర్మ ఎవరు? సార్, నేహాని ఇంటర్వ్యూ చేసిన అదే వ్యక్తే ఈ భరత్ శర్మ.
ఆ ఇంటర్వ్యూలోనే నేహ రాఘవ్ పేరు మీద గోయల్ పేరు మీద అలిగేషన్స్ పెట్టింది. సార్ నేహ బాడీ దొరికినప్పుడు కూడా క్రైమ్ సీన్ లో అతనే రిపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అభయ్, అమృత, భరత్ ముగ్గురు ఇక్కడికి రావాలి. సార్ నేహ ఈ బిల్డింగ్లో 4వ ఫ్లోర్లో నివసిస్తూ ఉంది. పోలీసులు ఈ ఫ్లాట్ని సీల్ చేశారిప్పుడు. నేహ నిజంగానే సూసైడ్ చేసుకుందా, లేక డాక్టర్ గోయల్, రాజు సింగ్ హత్య చేశారా? అదే పోలీసులు తీవ్రంగా ఎంక్వైరీ చేస్తున్నారు. అతి త్వరలో న్యూస్ వస్తుంది. నేహ నాకు చాలా బాగా తెలుసు సార్. తను నేను రిపోర్టింగ్లో చాలాసార్లు కలుసుకుంటాం. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా సార్. నేహ డెడ్ బాడీ దొరికిన ఆ రోజు అదేంటంటే చనిపోయే ముందు కూడా నీకే ఫోన్ చేసిందని తెలిసింది. అలా ఫోన్లో ఏం మాట్లాడారో చెప్తావా? యాక్చువల్గా తను నేహ గొడవ పడుతూ ఉండేవాళ్ళు సార్. నేను అభయ్ కాన్ఫరెన్స్ కాల్లో ఉండేవాళ్ళం. అభయ్ నేహకు స్పేస్ ఇవ్వాలని తనకు అర్థమయ్యేలా ఏ చెప్పేవాడు. స్పేస్ ఇది? సార్, ఈ కేసు వల్ల నేహ చాలా అప్సెట్గా ఉండేది సార్. ఆ పెయిన్ రిలేషన్షిప్ వల్ల కూడా ఉండేది. అభయ్, అమృత అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు మాకు తెలిసింది. ఒకవేళ వాళ్ళల్లో ఏదైనా... దీని గురించి ఇప్పుడు నేనేమీ చెప్పలేను సార్. కానీ అబ్బాయికి నేహ మీద చాలా అనుమానంగా ఉండేది. తనకెవరితోనైనా ఎఫైర్ ఉందేమోనని. ఏంటది? సందేహమా? ఎవరది? ఏమీ లేదు సార్. తనే అనుమానపడేవాడు. సందేహపడ్డాడా లేక కొట్టడం కూడా చేశాడా? తను కొంచెం పొసెసివ్ సార్. అందుకే అనుమానపడ్డమే కాకుండా తను కొట్టేవాడేమో. నువ్వేమనుకుంటున్నావు? కేసు వల్ల టెన్షన్ అయి, అబ్బాయి వల్ల టెన్షన్ అయి సూసైడ్ చేసుకుందంటావా? సార్, నాకు నేహ గురించి బాగా తెలుసు. తను సూసైడ్ చేసుకునే రకం కానే కాదు. సూసైడ్ చేసుకోలేదంటే తనని ఎవరు మర్డర్ చేసుంటారు? డాక్టర్, డాక్టర్, దీనికి ఎలా మంట పుడుతుందో చూడండి. ఐ థింక్ ఈ పిల్లకి రోజు దెబ్బలు తగులుతాయా? 3 రోజుల ముందు తలకి దెబ్బ తగిలింది. ఇవాళేమో కాలిపోయింది. జాగ్రత్తగా చూసుకోండి, చిన్న పిల్ల కదా. అభయ్ నా ఫ్రెండ్ సార్. నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు. అలా అయితే నేహ కంటే నీకెక్కువగా కాల్ చేస్తూ ఉన్నాడు. అభయ్కి నేహ అంటే అనుమానం సార్. నేహనే వాచ్ చేయమని చెప్పి నాతో చెప్పాడు. అందుకనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ నేహ గురించి అడుగుతూ ఉంటాడు. ఏంటి, అనుమానమా? లేదా ఇద్దరు కలిసి నేహ కథని ముగించాలని ప్లాన్ చేశారా? అలాంటిదేమీ లేదు సార్. కానీ నాకు నేహ మీద అనుమానం వచ్చింది. తనకి ఇంకెవరితో అయినా అఫైర్ ఉందేమో అని. ఎవరితో అఫైర్ ఉంది? ఆ విషయం నాకు తెలియదు సార్. కానీ చాలాసార్లు ఒక అబ్బాయితో తన్ని చూశాను. ఆ అబ్బాయి మొహాన్ని నేను సరిగ్గా చూడలేదు. కానీ నేహ బాడీలో చాలా లవ్ బైట్స్ చూశాను. అందుకని నువ్వు నేహాని చంపేశావా? నేహ పోస్ట్ మార్టం రిపోర్ట్లోంచి నాకు తెలిసింది. తనని చంపకముందు నువ్వు ఫిజికల్గా తనని అటాక్ చేశావు. సార్, నేహాన్ని నేను ప్రేమించాను. నేనెందుకు తన్ని గాయపరుస్తాను? తన శరీరం మీద ఎలా గాయాలు ఏర్పడాయో చెప్పు. కానీ ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టుండొచ్చు కదా. తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజు రాత్రి కూడా నువ్వు నేహతో గొడవ పడ్డావా లేదా? సార్, నేహ నేను తరచుగా గొడవ పడేవాళ్ళం సార్. కానీ ఒక్కసారి కూడా నేను తన్ని కొట్టలేదు. అతను ఏమైనా చెప్పనివ్వు సార్. నాకు బాగా తెలుసు. వాడు వచ్చినప్పుడల్లా నేహాని కొడుతూ ఉంటాడు. అలా ఉండి కూడా తను చెప్పిందని నువ్వు గమనిస్తూ ఉన్నావు. అదే నేను అబ్బాయితో చెప్పాను కదా, నేహాకి ఇంకొకళ్ళకి అక్రమ సంబంధం లేదని. అంతేకాకుండా నేహాని అబ్బాయి లవ్ చేశాడు. కానీ అబ్బాయి వచ్చినప్పుడల్లా నేహాని కొట్టే వెళ్తుంటాడు. నేహ, నేహ, అమృత, అమృత, అబ్బాయి నన్ను బాగా కొట్టేసి వెళ్ళాడు. నేహ ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది సార్. అమృతతో నేహాన్ని నేను కొట్టానని చెప్పేవాడిని సార్. కానీ ఇంతవరకు నేహాన్ని నేను ఎప్పుడు కొట్టిందే లేదు సార్. కానీ నేహ బాడీ మాత్రమే కదా దొరికింది. ఇది జరుగుతున్నప్పుడు నేను అసలు అక్కడ లేనే సార్. సార్, ఆ రోజే నేను అబ్బాయి గురించి మీతో చెప్పాలనుకున్నాను. అబ్బాయి ఇచ్చిన టెన్షన్ వల్లే తను సూసైడ్ చేసుకుందని మీతో చెప్పాలనుకున్నాను. మరి నేహ సూసైడ్ చేసుకునుంటే తన మొబైల్లో ఉన్న మెసేజెస్ ని, కాల్ హిస్టరీని ఎవరు డిలీట్ చేశారు? ఎప్పుడు నేహాకి ఆ అలవాటు ఉంటూనే ఉండే సార్. అప్పుడు తను ఎవరితో మాట్లాడుతుండో తెలియకుండా ఉంటుంది. నేను నేహ కాల్ రికార్డ్స్ ని స్టడీ చేశాను. భరత్ శర్మ, విక్కీ తప్ప తన ఎవరితో మాట్లాడలేదు. నువ్వు ఎవరో మూడో వ్యక్తి గురించి చెప్తున్నావేంటి? భరత్ మీద లేదు సార్. కానీ విక్కీ మీద నాకు అనుమానం ఉంది. నేహతో ఇంకో అబ్బాయిని చూశానని చెప్పాను కదా, అది విక్కీనో కాదో నాకు తెలియదు. ఆ రోజు పార్టీలో విక్కీ కూడా ఉన్నాడు. సార్, అబేకు నా మీద అనుమానం. కానీ మా ఇద్దరి రిలేషన్నే తను నిరూపించలేకపోయాడు. నాకు బాగా తెలుసు నేహ ఖచ్చితంగా ఎవరితోనే అఫైర్ లేదు. అబే అనవసరంగా అనుమానపడ్డమే కాదు, తన్ని చంపేశాడు. ఆ రోజు రాత్రి అబ్బాయి నేహాని కొట్టాడా? ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలియదు సార్. మేం కూడా బయట పార్టీ చేసుకుంటున్నాం. నేహ అబ్బాయి రూమ్ లోనే ఉన్నారు. నేహ బాల్కనీ నుంచి పడే ముందే అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు అక్కడే ఉన్నావు. సార్, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
అమృత పిలవడం వల్ల నేహ అక్కడికి వచ్చింది. మాతో పాటు సెల్ఫీ కూడా తీసుకుంది. ఇంతకు మించి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళింది. అందుకే మేమెవరూ తన దగ్గరికి వెళ్ళలేదు. అందువల్లే నువ్వు ఫ్రెండ్స్ నేహ సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు. సార్, నేహకు అభయ్ వల్లే కష్టం. తన వల్లే ఉద్యోగం కూడా పోయింది. ఈ డిప్రెషన్ కారణంగానే తన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు కదా. సార్, ఎందుకు నన్ను ఇంకా ఇంతసేపు ఇక్కడే కూర్చోబెట్టారు? నేహ నేను కొట్టలేదని చెప్పాను కదా. కానీ నువ్వు నేహాని కొడతావని అందరూ చెప్తున్నారే. సార్, మీకు ఎవరో విషయం చెప్పారు? వాళ్ళనే విచారించండి. నేను నేహాన్ని కొట్టడం వాళ్ళు ఏమైనా చూసారా అడగండి. నాకు ఒక విషయం చెప్పు. నేహ మీద సందేహం ఉంటే నువ్వెందుకని తనను వదిలి వెళ్ళలేదు? నేను తన్ని ఇష్టపడినాను సార్. కానీ తన ఫ్రెండ్ సింపతి కోరుకుని ఇలా చేసింది. నా గురించి అబద్ధాలు చెప్పింది సార్. తను నా ఎమోషన్స్తో ఆడుకుంది సార్. అప్పుడు నేను తనకు ఫినాన్షియల్ హెల్ప్ చేస్తానని. మీరే చెప్పండి సార్. 4 ఏళ్లుగా తను నాతో రిలేషన్లో ఉంది. నేను అలాంటి వాడిని అయితే నాతో ఉంటుందా సార్? సార్, అభయ్ నేహ క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు నేహ సూసైడ్ చేసుకున్నట్టు తెలియట్లేదు. అభయ్ నిజమే చెప్తున్నాడని ఏం గ్యారంటీ? సార్, నేహ పైన బ్లాక్మెయిలింగ్ కేసు ఉండడం నిజమే. ఒకవేళ అభయ్ చెప్పేది గనక నిజమైతే నేహాని చంపడానికి అభయ్కి మోటివ్ ఉందని అర్థం. ఒకవేళ ఇది మర్డర్ అయితే అది జరగడానికి ముందే 1.5 గంట ముందు వీడు వెళ్ళిపోయాడు కదా. సార్, అమృత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా డబ్బును ఇచ్చి తను ఈ మర్డర్ని ప్లాన్ చేస్తుండొచ్చు కదా సార్. అమృత, విక్కీ అభయ్కి వ్యతిరేకంగానే మాట్లాడారు. తను ఏమైనా చెప్పనివ్వు సార్. నాకు తెలుసా, అభయ్ ఎప్పుడు వచ్చినా తను కొట్టేసే వెళ్తుంటాడు. ఎప్పుడు నేహాన్ని అనుమానించేవాడు. తన్ని కొడుతూ ఉండేవాడు సార్. ధీరజ్, పాన్షా, నెప్పి నెక్కులే బాకీ. దీక్షత్, ఒకవేళ ఇది మర్డర్ అయితే అక్కడ పార్టీలో ఉన్న వాళ్లతోనే ఇది సంబంధం ఉంటుందనుకుంటా. అందరినీ కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయి. ఓకే సార్. నేహాను నిజంగానే ఎవరైనా మర్డర్ చేశారా? ఇది తెలుసుకోవడం కోసం పోలీసులు చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేశారు. అందరి దగ్గర పార్టీలో పాలుపంచుకున్న అందరి మీద పోలీసులు తమ నిఘా ఉంచారు. నేహ వాళ్ళ అమ్మా నాన్న అభయ్ వాగ్మూలాన్ని అంగీకరించలేదు. వాళ్ళు ఏడుస్తూ చెప్పిన విషయం ఏమిటంటే నేహ సూసైడ్ చేసుకునే రకం కాదు అని. సార్, మాకు ఈ విషయం తెలియదు సార్. అభయ్ నేహ మీద ఇలాంటి నేరం మోపుతాడని. నేహ ఫిజికల్గా అసల్ట్ చేయబడింది అని ఎప్పుడైనా మీతో చెప్పిందా? లేదు సార్. నేహ ఎప్పుడూ అలా చెప్పలేదు. దాని కష్టాల్ని ఎప్పుడు మా దగ్గర అసలు చెప్పలేదు. ఇలా కూడా జరగవచ్చు. నేహాని అభయ్ అస్సాల్ చేయకుండా వేరే ఎవరైనా కూడా అస్సాల్ చేసుండొచ్చు కదా. అభయ్ కాకుండా ఇంకెవరైనా నేహ లైఫ్లో? సార్, మీరు ఏమంటున్నారు? నేహ అభయ్ని చాలా ప్రేమించింది. మాకేం తెలుసు? రాఘవ్ సింగ్ ఇంకా గోయల్ తప్ప అభయ్ కూడా ఇబ్బంది పెడుతున్నాడని మాకు తెలియదు సార్. అవును సార్, అనవసరంగా నింద మోపింది. నేను ప్రేమగా చెప్పాను అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దని. కానీ తను నన్ను బ్లాక్మెయిల్ చేసింది. అలాగే ఏ ఒక్కరూ బ్లాక్మెయిల్ చేయలేరు కదా. మీకు వ్యతిరేకంగా ఏదైనా దొరుకుంటుంది కదా. తను నన్ను బెదిరించి 5 లక్షలు తీసుకోవాలని చూసింది. కానీ భయపడలేదు. నేను నేహ ఇంకా తన మిత్రుడి మీద కేసు ఫైల్ చేశాను. ఎవరా ఫ్రెండు? నేహతో కలిసి మీ క్లినిక్లో స్టింగ్ ఆపరేషన్ చేసిన వ్యక్తి. ఏ స్టింగ్ ఆపరేషన్ చేయలేదు. కానీ ఒకటి, నేహ బిహాఫ్ తన మిత్రుడు కూడా బ్లాక్మెయిల్ కాల్స్ చేసేవాడు. కానీ ఆ అబ్బాయి ఎవరనేది అది నాకు తెలియలేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు నా ముందుకు రాలేదు. సార్, గాజియాబాద్ పోలీస్ స్టేషన్ గుండా ఒక సమాచారం వచ్చింది సార్. నేహ ఒక అబ్బాయితో కలిసి డాక్టర్ గోయల్ని బ్లాక్మెయిల్ చేసింది. అందువల్ల నాకు నేహ బ్లాక్మెయిలింగ్ చేసిందని అనిపిస్తోంది సార్. నేహాని ఒక కుర్రాడితో చూసినట్టుగా అబ్బాయి చెప్పాడే. ఒకవేళ ఆ కుర్రాడు ఈ కుర్రాడై ఉంటాడా? సార్, ఆ అబ్బాయి గనక అయ్యుంటే నేహ కాల్ రికార్డ్స్లో ఎలాంటి ప్రూఫ్ లేదు కదా. లేకపోతే నేహాకి వేరే నెంబర్ ఉండొచ్చు. తను ఇన్వాల్వ్ అయిన కేసు, తన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే దొరుకుతాయని చూడు. అందులో లీడ్ ఏదైనా దొరకచ్చు. సార్, నేహా కేస్ కొత్త టర్న్ తీసుకుంది. అందువల్ల పోలీసులు ఈ కేసుని వేరే విధంగా చూడడం మొదలుపెట్టారు. నేహాకు నిజంగా అభయ్ కాకుండా వేరే ఎవరితోనన్నా ఎఫైర్ ఉందా? నిజంగానే అటువంటి అబ్బాయి ఎవరన్నా ఉన్నారా? ఇవన్నీ కూడా పోలీసులు ఎంతగానో ఆరా తీయడం జరిగింది. సార్, నేహా ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదని నేను ఖచ్చితంగా చెప్తాను సార్. అటువంటి నేహాని బ్లాక్మెయిల్ చేసింది అంటే నేనెలా నమ్ముతాను సార్? అది నువ్వు కూడా అయి ఉండొచ్చు కదా. ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తుంటారు. అదేమీ లేదు సార్. నేహా రాఘవ్ సింగ్ న్యూస్ ఛానల్కి పనిచేస్తూ ఉండేది. పెద్ద పనులన్నీ చాలా సీక్రెట్గా జరుగుతూ ఉంటాయి. నేహా ఈ ఆపరేషన్ని నాకు చెప్పనే లేదు. సార్, నేహ చాలా మంచి అమ్మాయి. తను డబ్బు కోసం కాదు, నిజాయితీ కోసం పోరాడుతుంది. నేహ నా కోసం పోరాడింది. పోరాడి
నా అత్త మావల దగ్గర నుంచి నా హక్కుని నాకు తీసుకొచ్చింది. నా భర్త వల్ల నాకు ఎయిడ్స్ వచ్చింది. తను నా మీద అబద్ధం చెప్పి ఇంటి నుంచి బయటికి తరిమేసింది. అలా ఉన్నప్పుడు నేహానే ముందుకొచ్చి నాకు న్యాయం తీర్చింది. నాకు పూర్తి నమ్మకం ఉంది నేహా అలా చేసే రకం కాదు. ఆ రాఘవ్ సింగే ఇదంతా చేసుండాలి. నేహా ఓటమి అంగీకరించదు. అందువల్ల ఇటువంటి పని తను ఎప్పటికీ చేయదు సార్. 25 వయసున్న నేహ తనే చనిపోయిందా లేక ఎవరైనా చంపేశారా అనేది ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. కానీ ఇది మర్డర్ అయ్యుండొచ్చు అని అనుమానిస్తున్నారు. పోలీస్ నేహా బాయ్ ఫ్రెండ్ ని అభయ్ త్యాగిని అనుమానపు లిస్ట్ లోనే ఉంచారు. నోరు మూసుకో, ఎప్పుడు చూసినా ఏడుపే. నాకు పిచ్చి పడుతుంది, నెమ్మది మాత్రమే లేదు. నేనేమైనా నీ పని మనిషినా? నేహా చనిపోయినప్పుడు తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పోలీస్ ఇప్పటి వరకు సస్పెక్ట్ లిస్ట్ లోనే ఉంచింది. వాళ్ళని కూడా విచారిస్తున్నారు. సార్, అభయ్తో మాత్రమే కాకుండా ఇంకొకరితో కూడా నేహాకి అఫైర్ ఉంది. కానీ వికీ కాల్ రికార్డ్స్ని చెక్ చేశాను. ఈ రోజు నుండి 10 రోజులకు ముందు వికీ రాఘవ్ సింగ్ని వెళ్ళి కలిశాడు. ఆ రాఘవ్ విక్కీని నేహాని హత్య చేయడం కోసం హైర్ చేస్తుంటే, ఎందుకంటే రాఘవ్ సింగ్కి భయం నేహా తనని ఎక్స్పోజ్ చేస్తుందేమో అని. సార్, నేను రాఘవ్కు ఫోన్ చేసేవాడిని ఒప్పుకుంటాను, కానీ అతని మాట విని తన్ని చంపలేదు సార్. మరి ఎందుకని రాఘవ్కు ఫోన్ చేశావు? సార్, రాఘవ్కు మాత్రమే కాదు సార్, ఛానల్లోని మిగతా రిపోర్టర్స్కు నేను ఫోన్లో మాట్లాడాను. రాఘవ్ ఛానల్లో నేను ఉద్యోగానికి ట్రై చేశాను. ఏ నేహా కంటే రాఘవ్ బాగా అనిపించాడా? నేను అలాంటి వాడిని కాదు సార్. రాఘవ్ ఛానల్లో పనిచేయమని చెప్పింది నేహాని సార్. అప్పుడే డాక్టర్కు వ్యతిరేకంగా, రాఘవ్కు వ్యతిరేకంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేయొచ్చని చెప్పింది. ఎందుకంటే నువ్వు రాఘవ్కి నేహా గురించి అప్డేట్ ఇచ్చుంటే, ఒకవేళ రాఘవ్ చెప్పి నువ్వు నేహాని. లేదు సార్, నేను అలాంటి వాడిని కాదు. ప్లీజ్ సార్, ట్రస్ట్ మీ సార్. అభయ్ రాఘవ్ తర్వాత విక్కీ రాఘవ్ ఈ కేసుకి క్రైమ్ సస్పెక్ట్గా ఉన్నారు. కానీ దీనికి తగినటువంటి విధంగా ఎటువంటి ఆధారం దొరకలేదు పోలీసులకి. వీళ్లతో పాటు పార్టీలో ఉన్న ఆకాష్, దిమ్తి, ధీరజ్, నకుల్ మీద అందరూ పోలీసులు నిఘా పెట్టారు. సడన్ గా ఈ కేసులోకి ఒక కొత్త ముఖం ఎంట్రీ ఇచ్చింది. అది ఈ కేసుని పూర్తిగా మలుపు తిప్పింది. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్, నాకు మీ సీనియర్ ఆఫీసర్ని చూడాలి. చెప్పండి, మీరు నాతో ఏం చెప్పాలి? సార్, నేహా మా ఏరియాలోనే 2014కు రెంట్కొచ్చింది. తను చనిపోవటం నాకు షాకింగ్గా ఉంది సార్. నేహా బాయ్ ఫ్రెండ్ అభయ్ గురించి కొన్ని విషయాలు చెబుదామని ఇక్కడికి వచ్చాను సార్. చెప్పండి. సార్, నేహా తన బాయ్ ఫ్రెండ్ అభయ్ వల్ల చాలా విరక్తి కలిగింది. 2014 తను ప్రెగ్నెంట్ అయ్యింది సార్. నేహా నేహా నేను పన్నీర్ సబ్జీ చేశాను, అందుకే తీసుకొచ్చాను. ఏమయ్యిందమ్మా? ఏమీ లేదు, అదంతా ఏమీ లేదు సార్. నేహాకి నేనంటే బాగా ప్రేమ. తన బాధ మొత్తం ఎప్పుడు నాతో పంచుకునేది. సార్, అభయ్ పెళ్లికి బదులుగా అబార్షన్ చేసే అనేది బలవంత పెట్టాడు. మళ్ళీ అంటే? సార్, అభయ్ ఆల్రెడీ అబార్షన్ చేయించాడు. అందువల్లే నేహా అప్పుడప్పుడు ఇల్లు ఖాళీ చేస్తూ ఉండేది. 2014లో తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకి అబార్ట్ చేయటం ఇష్టం లేదు సార్. నేహా, భయపడకు. నువ్వెందుకు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పటం లేదు? లేదక్క, వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. కానీ అభయ్ నిన్నేం పెళ్లి చేసుకునేలా లేడుగా. నువ్వు ఈ బిడ్డని ఎలా పెంచుతావు? లేదక్క, అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటారో లేదో, నేను ఈ బిడ్డని ఖచ్చితంగా కంటాను. అందుకని ఈ విషయాన్ని అభయ్కి చెప్పకుండానే తను చండీగఢ్ షిఫ్ట్ అయ్యింది. కానీ అభయ్ నా దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు దాని గురించి అడుగుతాడు. నేహా నా గురించి ఏమీ చెప్పొద్దు అని నాతో చెప్పింది. చండీగఢ్లో ఎవరు కలవటానికి వెళ్ళింది? సార్, నేహా అలాంటిదేమీ చెప్పలేదు, కానీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది. తనకి ఒక అమ్మాయి కూడా పుట్టింది సార్. ఒక అమ్మాయి పుట్టిందా? అవును సార్. హఠాత్తుగా కాంటాక్ట్ చేయడం కూడా మానేసింది. ఇప్పుడేంటా అంటే చచ్చిపోయింది అని న్యూస్ వచ్చింది. కానీ తను అబ్బాయితో టచ్లోనే ఉంది అని నేను విన్నాను. నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. ఎందుకని? సార్, ఎందుకంటే అబ్బాయిని చూడటం ఇష్టం లేదు అని చాలాసార్లు నాతో చెప్పింది. పైగా నేహా అబ్బాయి ఏం అసలు పెళ్ళే చేసుకోలేదు సార్. కానీ అబ్బాయిని పెళ్లి చేసుకోకుండానే తను అబ్బాయికి బిడ్డని కనింది. మరి ఆ బిడ్డ ఎక్కడ? రోజంతా ఏదో ఒకటి చేస్తూ ఉన్నావు. ఎప్పుడు పోతావో తెలియటం లేదు. మీ అమ్మ చచ్చిపోయింది, నాకు పిచ్చెక్కిస్తుంది.
శృతి 2016లో నేహా ఒక ఆడబిడ్డని కనింది. దాని గురించి నేహా మీ దగ్గర ఏదైనా చెప్పిందా? నేహా ఎలాగా ఒక బిడ్డని కనగలదు సార్. సార్ ఇది చాలా పెద్ద అబద్ధం సార్. ఇలా చూడండి, నేహా చండీగఢ్లో 2016లో ఒక ఆడబిడ్డని కన్నట్టుగా ఒక ఆవిడ వచ్చి మాకు చెప్పింది. ఆ టైంలోనూ అంతకు ముందో నేహాని మీరు కలుసుకున్నారా? లేదు సార్. జూన్ 2014లో చండీగఢ్ ఎఫ్ఎంలో నేహా పనిచేసింది. చండీగఢ్ ఎఫ్ఎంని పోలీసులు కాంటాక్ట్ చేసినప్పుడు జూన్ 2014లో నేహా అక్కడ చేరినట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. నేహా 2014లో తను ప్రెగ్నెంట్గా ఉందా? అవును సార్, తను ప్రెగ్నెన్సీ సమయంలో కూడా పనిచేసేది. సిటీ హాస్పిటల్లో ఒక ఆడపిల్లని ఆ దత్తత తీసుకుంది. కానీ ఆ తర్వాత తను జాబ్ నుంచి రిలీవ్ అయిపోయింది, నోయిడాకి షిఫ్ట్ అయిపోయింది. బిడ్డ తండ్రి అంటే నేహా హస్బెండ్ గురించి దాని గురించి ఏమైనా చెప్పారా? లేదు సార్, ఇంతవరకు తన హస్బెండ్ గురించి ఏమీ చెప్పలేదు. ఇండియా వదిలి వెళ్ళిపోయిందని చెప్పింది. నేహా ఇక్కడ వర్క్ చేసేటప్పుడు తను చూడ్డానికి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? లేదు సార్, తను ఒంటరిగానే ఉన్నింది. సార్ నేను విచారించాను సార్. డిసెంబర్ 16వ తారీఖు చండీగఢ్లో నేహా ఒక పాపకి జన్మనిచ్చింది. నేహాకు సంబంధించిన హాస్పిటల్ రికార్డులో హస్బెండ్ పేరు గురించి చెప్పలేదు. నిజంగానే నేహా ఒక ఆడబిడ్డని కనుంటే ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడుంది? ఇక్కడెలాగా బిడ్డకి దెబ్బ తగిలింది? సార్, అల్లరి చాలా ఎక్కువ. ఎక్కడో ఒకసారి దెబ్బ తగులుతుంది. ఇలా చూడండి, వీడు చాలా చిన్నపిల్లాడు. ఒకవేళ ఇలాగే దెబ్బలు తగిలాయి అంటే బ్రెయిన్లో సమస్య రావచ్చు. ప్లీజ్ జాగ్రత్తగా చూసుకోండి. సరే సార్, నేహా పాప ఎక్కడుందన్న విషయం ఇంకా కనిపెట్టలేకపోతున్నాం. నేహా రూమ్మేట్ అమృత ఇంకా తనకు సంబంధించిన వాళ్ళందరినీ మేము విచారిస్తూ ఉన్నాం. ఎవరికీ తెలియదంటున్నారు. సార్, నేను అబ్బాయి బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేశాను. ప్రతి నెల పూనం త్యాగి అనే అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. పూనం త్యాగి? ఆ అబ్బాయి సర్నేమ్ కూడా త్యాగే కదా, వాడికి తనకేం సంబంధం? సార్, పూనం త్యాగి బ్యాంక్ అకౌంట్ రోహ్తక్లో ఉంది. అబ్బాయి నేటివ్ కూడా రోహ్తకే. మొదట్నుంచి వాడు చెప్పేదేది కరెక్ట్గా లేదు. వెంటనే నువ్వు ఆ ఊరికి వెళ్ళు. అక్కడికి వెళితే నేహా గురించి అబ్బాయి గురించి ఏదైనా తెలుస్తుంది. సార్, సార్, ఇది అభయ్ త్యాగి ఇల్లా? అవును, కానీ ఆయన నోయిడాలో మీరు ఉన్నారు. అభయ్ త్యాగికి ఏం కావాలి? సార్, నేను ఆయన వైఫ్. మీ పేరేంటి? సార్, పూనం త్యాగి. ఈ పాప ఎవరిది? సార్, ఆయనకి నాకు పెళ్లి 5 ఏళ్ల క్రితం జరిగింది. ఆయనకి ఉద్యోగం నోయిడాలో. పెళ్ళైన సంవత్సరం తర్వాత వాళ్ళ తల్లి చనిపోయారు. నన్ను అక్కడికి అసలు తీసుకెళ్లరు. 1-2 నెలలకు ఒకసారి వచ్చి చూస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకు కోప్పడుతున్నావు? ఈసారి వచ్చినప్పుడు నేను చాలా రోజులు ఉంటాను, సరేనా? సరే, కాస్త నవ్వచ్చు కదా. నేను తల్లి కాలేను. 8 నెలల క్రితం అబ్బాయి ఈ బిడ్డను తీసుకొచ్చి నాకిచ్చాడు. దత్తత తీసుకున్నాడు అని నాతో చెప్పాడు. దత్తత తీసుకున్నాడా? నాతో అబద్ధం చెప్పారు. కొద్ది రోజుల ముందే నాకు తెలిసింది ఆయన లవర్ నేహా కన్న బిడ్డే అని. నేహా గురించా? మీకు నేహా గురించి ఎవరు చెప్పారు? సార్, కొన్ని రోజుల ముందు ఇక్కడికి ఒక వ్యక్తి వచ్చారు. చెప్పండి. మీరు అబ్బాయి భార్యనా? హా, ఆయన అబ్బాయి గురించి అబ్బాయి నేహా మధ్యన ఏముంది అనేది చెప్పేశారు. మరొకటి చెప్పారు, నేహా ఇష్టం లేకుండా అబ్బాయి బిడ్డని తీసుకొచ్చేశాడు అని చెప్పారు. నేహా వస్తుంది, బిడ్డని తీసుకెళ్తుంది అని చెప్పారు. ఆయన వెళ్ళిన తర్వాత నేను అబ్బాయికి ఫోన్ చేసి కూడా మాట్లాడాను. ఏంటలా వాగుతున్నావు? నాకు ఎటువంటి నేహా ఈ తెలియదు. బిడ్డ మీకు నేహాకి పుట్టింది అని ఆ అబ్బాయి చెప్పాడుగా. ఎవరు చెప్పినా నమ్మేస్తావా? నువ్వు రోడ్లో వాణ్ణి నమ్ముతావా, నన్ను నమ్ముతావా? అంతా పచ్చి అబద్ధం, నువ్వు నమ్మొద్దు ఆ అన్నారు. తర్వాత నేహా ఇక్కడికి వచ్చిందా? లేదు సార్, కొద్ది రోజుల ముందే నేను న్యూస్లో చూశాను, నేహా సూసైడ్ చేసుకుని చనిపోయింది. నేహా గురించి, నేహా బిడ్డ గురించి ఒక వ్యక్తి మీకు చెప్పారు కదా, అతనెవరు? సార్, అలాంటిదేవి ఆయన నా దగ్గర చెప్పలేదు.
వీళ్ళల్లో ఎవరైనా లేదు సార్. ఆ మనిషి స్కెచ్ గీయగలరా? అవును సార్. పోలీసులు పూనం త్యాగి హెల్ప్తో ఆ మనిషి మొహం గీయడం మొదలుపెట్టారు. ఇంకో పక్క ఫరీదాబాద్లో అభయ్ త్యాగిని అరెస్ట్ చేశారు. స్కెచ్ గీయగానే నేహా బాయ్ ఫ్రెండ్ ఇతనే అయ్యుంటాడని అందరి మనసులో ప్రశ్న తలెత్తింది. అది తనేనా? ఇది ప్రైవేట్ డిటెక్టివ్ భాను ప్రతాప్ లాగున్నాడే. సార్, నేహ చెప్పింది ఆ అబ్బాయి తన బిడ్డని దాచిపెట్టాడని చెప్పింది. తను చెప్పిన వెంటనే ఆ బిడ్డని ఎక్కడ దాచాడో అని వెతకడం ప్రారంభించాను. చెప్పు చెప్పు, సార్, నేహాని ఎందుకు సార్. చెప్పావో చెప్పు. సార్, చెప్పరా? చెప్పిస్తాను సార్, నిజం చెప్తాను. సరే చెప్పు. సార్, అది నాకు నేహకు పుట్టిన బిడ్డే, కానీ బిడ్డ పుట్టకూడదని అనుకున్నాను. అయినా సరే నాతో చెప్పకుండా చండీగఢ్ పారిపోయింది. 2015లో నోయిడా వచ్చినప్పుడు వచ్చి నన్ను కలిసింది. భయపడుకో అబ్బాయి, నేను నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పి బలవంతం చేయనా? మరి ఇంకేం చేస్తావు? పెళ్లి కాకుండానే ఈ బిడ్డతో ఉంటావా? ఈ బిడ్డ అబ్బాయి బిడ్డ అని చెప్తావా? నేను అవమానించాలనుకుంటే ఎప్పుడు ఆ పని చేస్తుంటానా? నేహ ఎప్పటికైనా నన్ను బయట పెడుతుందేమని భయం వచ్చింది. అందుకనే తనకు అబద్ధాలు చెప్పి మోసం చేసి బిడ్డను తన దగ్గర నుంచి తీసుకెళ్లిపోయాను. ఆ బిడ్డను నా భార్యకి ఇచ్చేశాను. బిడ్డను దత్త తీసుకున్నానని చెప్పాను. ఆ బిడ్డని నేహాకున్న వీక్నెస్ నేను ఒప్పుకుంటాను సార్. నాకు తెలుసు సార్, భాను వల్లే నేహాకు అన్ని విషయాలు తెలుస్తాయని. కానీ ఆ రోజు రాత్రి నేను నేహాని భయపెట్టాను. ఇంకేం చేయలేదు సార్. నీకు కావాల్సింది బిడ్డే కదా, నేను తీసుకొచ్చి ఇస్తాను. కానీ నాకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఏం చేస్తావో? హత్య చేస్తావా? నేను నిన్ను చంపాలి అనుకుంటే ఆ పని ఎప్పుడో చేసుండేవాడిని. నువ్వంటే నాకు ఇష్టం నేను చెప్పాను కదా, వెళ్ళవు. తర్వాత అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. నేను నిజం చెప్తున్నాను సార్, ఏమీ చేయలేదు. ఏంట్రా ఏమీ చేయలేదా? ఒక ఆడదాని జీవితం నాశనం చేశావు. ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డని విడదీశావు. ఏమీ చేయలేదంటున్నావే. ఏ ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా బిడ్డని కంటుంది అంటే తను సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు. బిడ్డ కూడా జాగ్రత్తగా అబ్బాయి భార్య దగ్గరే ఉందని తెలిసినాక ఎలా సూసైడ్ చేసుకుంటుంది? దీక్షిత్, ఇది సూసైడ్ కాదు, ఇది ఒక ప్లాన్. కానీ మర్డర్ అభయ్ చేస్తుంటాడు సార్. ఎందుకంటే అది జరగడానికి 1.5 గంటకు ముందు అభయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనం బాగా కొట్టి అడిగినప్పుడు కూడా నేహాన్ చంపడానికి ఎవరికీ డబ్బు ఇవ్వలేదని చెప్తున్నాడు. నేహా మర్డర్లో అభయ్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే తర్వాత మిగతాది అమృత, విక్కీ, ధీరజ్, డింపీ, నకుల కాచా ఇందులో ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే నేహాకి ఇదంతా జరిగేటప్పుడు వీళ్ళందరూ ఆ క్రైమ్ సీన్లోనే ఉన్నారు. సార్, పూనం పాపని సరిగ్గా చూసుకోలేదని రిపోర్ట్ని బట్టి తెలిసింది. అది కూడా 15 రోజుల్లో పాపకి చాలా దెబ్బలు తగిలాయి సార్. సార్, అబ్బాయికి నేహాకి పుట్టిన బిడ్డే అని నాకు ఎప్పుడు తెలిసిందో బిడ్డని ద్వేషించడం మొదలు పెట్టాను. కోపంలో కొట్టాను కూడా సార్. కానీ సార్, కానీ ఏంటి? బిడ్డని వద్దనుకుంటానో లేకపోతే నేహానా? అన్నిటికన్నా అబ్బాయి అంటేనే దేశం. శక్తి ఉంటే వాడిని చంపేస్తాను. చంపుంటావు. ఒకవేళ నేహాను కూడా నువ్వే చంపావా? లేదు సార్, నేనెందుకు దాన్ని చంపుతాను? పూనంకి నేహా మర్డర్కి ఎటువంటి సంబంధం లేదని నేను అనుకుంటున్నా. అయినా పూనం యాక్టివిటీస్ని నువ్వు కనిపెట్టు. సార్, పూనం త్యాగి, డాక్టర్ కోయల్, రాఘవ్ సింగ్ వీళ్ళు మాత్రమే కాకుండా అక్కడున్న ఫ్రెండ్స్ ధీరజ్, అమృత, డింపీ, నిఖిల్ వీళ్ళందర్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. పోలీసులు వివిధ కోణాల్లో దీన్ని చూడడం మొదలుపెట్టారు. అప్పుడే క్రైమ్ సీన్లో ఒక ఫోటో ద్వారా పోలీసులకి కొత్త ఆధారం దొరికింది. సార్ ఇక్కడ చూడండి. నేహా రైట్ షోల్డర్లో ఉన్న క్లాత్ చిరిగిపోయింది చూసారా? బట్ పార్టీలో చూసినప్పుడు ఈ డ్రెస్సు చిరిగిపోలేదు. సార్, ఆ రైలు ఇక్కడ చూడండి. సార్, ఇది తుప్పు పట్టినట్టు లేదు. సూసైడ్ చేసుకున్నప్పుడు క్లాత్ చినగడానికి. కానీ అబ్బాయి ఏం చెప్పాడు? సూసైడ్ జరిగిన రోజు ఆర్గ్యూ మాత్రమే చేశానని చెప్పాడు. తర్వాత కొట్టలేదని చెప్పాడు. సార్, ఆ రోజు రాత్రి నేహాని బెదిరించాను, అంతేకాని నేనేం అలా చేయలేదు. అయితే దీక్షిత్, ఖచ్చితంగా నేహాకి ఇంకెవరికో గొడవ జరుగుంటుంది. విచారించిన దాంట్లో నేహాకి, అమృతకి అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయని విన్నాను. అమృత కూడా అభయ్ చెప్పినందుకు నేహాని గమనిస్తూ ఉంది. ఆ రోజు రాత్రి కూడా అమృతకి, నేహాకి గొడవలు జరిగుండొచ్చుగా. లేకపోతే అమృతాన్ని పెట్టి అబ్బాయి ఈ పనిని అతనే చేసుంటాడనుకుంటా. సార్, నాకు నేహాకి అప్పుడప్పుడు గొడవలుంటాయి.
నేనెందుకు తను చంపాలనుకుంటాను? తనని చూసుకుంటాం కోసం అబ్బాయి దగ్గర నుంచి నువ్వు డబ్బు తీసుకున్నావు కదా. నేహాకి ఈ విషయం తెలిసి ఉంటుంది. అబ్బాయి అక్కడికి వెళ్ళినాక గొడవ చేస్తుండొచ్చు కదా. లేదు ఏంటి? సార్, అభయ్ నాకు డబ్బులిచ్చే విషయం నేహాకి తెలిసిపోయిందే, కానీ నేనేం చేయలేదు సార్. పూర్తి రోజు నేను పార్టీలోనే ఉన్నాను. అప్పుడు నువ్వు పార్టీలోనే ఉన్నావా? వేరే ఎవరైనా అబ్బాయి వెళ్ళిన తర్వాత నేహా రూమ్కి వెళ్ళి ఉంటే? సార్, నేను నేహాని బలవంతంగా పార్టీకి పిలిచాను సార్, కానీ తను వచ్చి మాతో పాటు కాసేపు ఉండి సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోయింది. నేహా తన రూముకు వెళ్ళాక నేను పార్టీని వీడియో తీయడం స్టార్ట్ చేశాను. మీరు కావాలంటే ఆ వీడియోని తీసి చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి. ఈ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా చెక్ చేయి. ఓకే సార్. సార్, అనవసరంగా నన్ను ప్రశ్న అడుగుతున్నారు మీరు. నేహా బాడీ 4:30కి కింద పడింది. 4 నుంచి 4:30 వరకు నువ్వు పార్టీనే లేవు. ఎక్కడికి వెళ్ళావు? సార్, ఒకవేళ నేను వాష్రూమ్కి వెళ్ళుండొచ్చు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అంతా మొత్తం తెలుసురా. నువ్వు ఫేక్ ఐడియాని వాడుతున్నట్లుగా అంతా నాకు తెలుసురా. అప్పుడప్పుడు నువ్వు తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నావు. నిజాన్ని నువ్వే చెప్తావా లేక నేను రప్పించాలా? చెప్పబే. సార్, చెప్తాను సార్. నేను వాష్రూమ్కి వెళ్ళాను. అది నేహా, అది నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోవచ్చు కదా. ధీరజ్, నన్ను ఒంటరిగా వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నిన్ను వదిలేసి ఎలా వెళ్ళను నేహా? నీ గురించి చాలా దిగులు పడుతున్నాను. ధీరజ్, నువ్వు మత్తులో ఉన్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేహా, నా మాట విను. నేను స్పృహలోనే ఉన్నాను. ఐ లవ్ యూ నేహా. ధీరజ్, నువ్వు నాతో చెప్పావు కదా, అది వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళి చెప్పు. తను నీకు సమాధానం ఇస్తుంది. ఏమైంది? భయంగా ఉంది కదా? చెప్పావు కదా, నేను వెళ్ళి అందరితో నిజం చెప్తాను. డాక్టర్ గోయల్ నేహా మీద వేసిన బ్లాక్మెయిల్ కేసెస్కు సంబంధించిన తీర్పు తను ప్రాణాలతో ఉన్నంత వరకు తనకు దొరకనే లేదు. తను నిజాయితీగల రిపోర్టర్ మాత్రమే కాదు, కానీ తన కూతుర్ని ప్రసవించడం కోసం, తనని కాపాడడం కోసం ఒక మంచి తల్లిగా ఉంటే చాలు అని తను ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. బేబీని బాగా పెంచాలని తను అనుకుంది. నేహా వాళ్ల అమ్మానాన్న మాత్రమే కాదు, క్రైమ్ రిపోర్టర్ భరత్ శర్మ కూడా డాక్టర్ గోయల్ మరియు రాఘవ సింగ్ తప్పు అని నిరూపించడానికి ప్రయత్నించారు. అదేవిధంగా డాక్టర్ గోయల్ మీద, రాఘవ సింగ్ మీద ఎంతో దారుణమైన ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఆ కేసు ఇంకా కోర్టులో జరుగుతూనే ఉంది. కానీ నిజం అనేది ఖచ్చితంగా ఏదో ఒకరోజు గెలుస్తుంది. నేను అనూప్ సోని సెలవు తీసుకున్నాను. మీకు షాక్ కలిగించేటటువంటి ఇంకో ఎపిసోడ్తో ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్రైమ్ పెట్రోల్ డయల్ 110. ఒకళ్లకు లభించిన పాఠం మన అందరికీ లభించిన పాఠం. జై హింద్.